హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు అందరికీ కూడా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు, రంజాన్ ముబారక్. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫ్రమ్ ఆర్ సైడ్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్ అనేది చాలా త్వరగా వచ్చింది, ప్లస్ అబౌట్ 92,000 మెంబర్స్ క్వాలిఫై అయినట్టు కమిషన్ డేటా ఇచ్చింది. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ రేషియో చూస్తే కనుక 1:100 స్టూడెంట్స్ అందరూ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ని బట్టి 1:100 తీసుకోవాలి అని అడగటం వల్ల కమిషన్ కూడా రెడీగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి 1:100 రేషియోలోనే తీసుకోవడం జరిగింది. సో ఇది మంచి సైన్ అనమాట. సో 92,000 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో మెయిన్స్ డేట్ ఏమని చెప్పారు, 28 జూలై మెయిన్స్ కండక్ట్ చేస్తామని కమిషన్ చెప్పేసింది. సో డేట్ అనేది కూడా క్లియర్గా ఇచ్చేసారు, 28 జూలై 2024. మరి ఈ కాంటెక్స్లో మనం ఇప్పుడు అసలు ఈ గ్రూప్ 2 మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు కొంతమంది ఆస్పిరెంట్స్ చాలా డైలమాలో ఉండొచ్చు. అంటే కొంతమంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2 రాసిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది సీరియస్గా గ్రూప్ 2 మాత్రమే రాసిన వాళ్ళు ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ స్ట్రాటజీ అనేది 100 డేస్లో ఎలా అప్లై చేస్తే వాళ్ళకి సక్సెస్ వస్తుంది అనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది వేకెన్సీస్. సో వేకెన్సీస్ అన్ని ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ 331 ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ 566 ఉన్నాయి. అంటే టోటల్గా 897 వేకెన్సీస్కి 2023లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేశారు కాబట్టి 92,000 మెంబర్స్ కూడా 28 జూలై 2024 జరిగే గ్రూప్ 2 మెయిన్స్కి ఎలిజిబుల్ అయ్యారు. వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలనే చూద్దాం. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మెయిన్స్ ప్రిపరేషన్ అనే ముందు అసలు ఏమున్నాయి మెయిన్స్ స్టేజెస్ అంటే కనుక మనకి 2 ఆబ్జెక్టివ్ పేపర్స్ ఉంటాయి, ఈచ్ 150 మార్క్స్, అంటే టోటల్ 300 మార్క్స్కి మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 2 పేపర్స్లో కూడా మళ్ళీ 2 సెక్షన్స్గా డివైడ్ చేశారు. అంటే ఈచ్ పేపర్లో 2 సబ్ సెక్షన్స్ ఉన్నాయి, ఆ 2 కలిపి 150 మార్క్స్ అనమాట. సో 150 మార్క్స్ అంటే 150 మినిట్స్, అంటే హార్డ్లీ ఒక క్వశ్చన్కి 1 మినిట్ టైమే ఉంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ పేపర్ 1లో ఏంటి అంటే సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ హిస్టరీ అండ్ సోషల్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏపీ హిస్టరీ అనేది పేపర్ 1లో ఫస్ట్ సెక్షన్ అనమాట. దాని నుంచి 75 క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఏముంది, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అనేది పేపర్ 1లోని సెకండ్ సెక్షన్. ఏపీ హిస్టరీ 75, పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75. సో నెక్స్ట్ పేపర్ 2లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉంది 75 మార్క్స్కి, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. దీంట్లోనే ఎన్వైర్మెంటల్ థింగ్స్ కూడా యాడ్ చేశారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్మెంట్ కలిపి సెకండ్ సెక్షన్లో 75 మార్క్స్కి ఉంది. సో ఈ మొత్తం 4 సెక్షన్స్ 2 పేపర్స్లో మనకి 300 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్యాటర్న్ ఆఫ్ మెయిన్స్. సో ఫస్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు పేపర్స్లో ఏమేమి ఉన్నాయి అని చూస్తే కనుక ఫస్ట్ ఈ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ హిస్టరీ అనేది. ఎందుకంటే కనుక మీరు అన్ని పేపర్స్లో చూస్తే నా ఒపీనియన్ ప్రకారం ఎక్స్క్లూజివ్గా ఏపీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తప్పించి జనరల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఏపీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఇలా చూసిన వాళ్ళందరికీ కూడా ఏపీ హిస్టరీ అనేది కొంచెం అంటే నెగ్లెక్టెడ్ ఏరియాగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం గ్రూప్ 1 మెయిన్స్లో కూడా చూస్తే మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూస్తే చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఏపీ రిలేటెడ్ హిస్టరీ క్వశ్చన్స్ అనేది నేను చెప్పేది. సో జనరల్గా ఏంటంటే ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఇండియన్ హిస్టరీ చదువుకుంటారు, ఏపీ హిస్టరీ అనేది పెద్దగా చదువుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద ఏన్షియంట్ 5 యూనిట్స్ ఇచ్చారు. ఈ 5 యూనిట్స్ కూడా ఎలా ఇచ్చారు, ఏన్షియంట్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ ఏన్షియంట్ హిస్టరీ అంటే శాతవాహనాస్ టైం నుంచి తర్వాత ఇక్ష్వాకుస్ వాళ్ళ టైంలో ఎలా ఉన్నాయి, సోషో కల్చరల్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా డీటెయిల్డ్గా చదవాల్సి ఉంటుంది. ఏ ఏరియాని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో మీ 100 డే స్ట్రాటజీ ఎలా చేయాలి, దాన్ని ఏంటనేది మనం చూద్దాం. బట్ పేపర్ వైజ్ ఎలా ఉండాలి అనేది కూడా చూద్దాం. సో అన్ని ఏరియాస్ కంటే మోస్ట్ డిఫికల్ట్ సెక్షన్ అనేది సోషల్ అండ్ ఏపీ హిస్టరీ అనే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఉండే ఫ్యాక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అంటే మనకి బుక్స్ ఆథర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్కిటెక్చర్ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే కింగ్స్ వాళ్ళ టైటిల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ టైంలో వచ్చిన ఫారిన్ ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళు రిలీజియన్ ఏం తీసుకున్నారు, తర్వాత బ్యాటిల్స్ ఏమైనా జరిగితే గుర్తుపెట్టుకోవాలి, సోషో ఎకనామిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టిల్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే ఇచ్చేసారు 5 యూనిట్స్లో. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏంటంటే కూడా ఈ ఏరియా మీకు ఒకవేళ డిఫికల్టీ ఉంటే కనుక ఈ ఏరియాకి ఎక్కువ టైం అనేది ఇస్తూ వెళ్ళండి. అంటే మీరు జనరల్గా ఓన్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాము అనుకుంటే కనుక
వాళ్ళు మీ టైం మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ఫైన్, లేకపోతే కనుక ఈ సెక్షన్కి కొంచెం ప్రయారిటైజ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ చదివి ఉండరు కాబట్టి, ప్లస్ దీంట్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీని నుంచి 75 మార్క్స్ ఉన్నాయి. సో ఈ కాన్స్టిట్యూషన్ పార్ట్లో ఏమి ఇచ్చారు, ఫస్ట్ పార్ట్ అంతా కూడా నేచర్ ఏంటి, తర్వాత ప్రియాంబుల్ కానీ, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, బేసిక్ స్ట్రక్చర్ కానీ, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇలా కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో ఇచ్చారు. దాంతోపాటు సెకండ్ పార్ట్లో ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చర్ అని ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ అంటే ఏంటి, పార్లమెంట్ చదవాలి, స్టేట్ లెజిస్లేచర్స్ చదవాలి. ఎగ్జిక్యూటివ్ అంటే యూనియన్ లెవెల్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ లెవెల్లో గవర్నర్, చీఫ్ మినిస్టర్స్, మళ్ళీ అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, వీళ్ళందరి గురించి కూడా ఉంది. అంటే సిలబస్ అనేది మనకు సింప్లిఫైడ్గా కనిపించిన దాని వెనకాల ఉన్నదంతా కూడా చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, వాటి పవర్స్ ఏంటి, వాటి రోల్స్ ఏంటి. దాంతోపాటు మనం సబార్డినేట్ కోర్ట్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో ఏమి ఇచ్చారు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అని ఇచ్చారు. దీంట్లో దాంతోపాటు అంటే జనరల్గా మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఎలా వేరీ అవుతాయి, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనకి జ్యుడిషియరీ ఉండదు జనరల్గా. సో ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ ఎలా ఉంటాయి సెంటర్ స్టేట్కి మధ్యలో, ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని బాడీస్ లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చారు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇచ్చారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, లోక్పాల్ అండ్ లోకాయుక్త, సో ఇలాంటివన్నీ కూడా. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇండియన్ పొలిటికల్ పార్టీస్, నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ రికగ్నిషన్, దాంతోపాటు ఎలక్టోరల్ రీఫార్మ్స్, యాంటీ డిఫెక్షన్లో. సో ఇదంతా ఫోర్త్ యూనిట్. దాని తర్వాత సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్, ఫిఫ్త్ యూనిట్ మొత్తం కూడా పిఆర్ఎస్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి ఇచ్చారు. సో ఇప్పుడు పాలిటీ పేపర్ వచ్చేసరికి స్ట్రాటజీ ఎలా ఉండాలి అని చూస్తే కనుక మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే క్వశ్చన్స్ అనేవి ఎనలైటికల్గానే మారిపోయినాయి. అసలు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చెప్పాలంటే లెస్ దాన్ 5 క్వశ్చన్స్ కూడా ఉండట్లేదు పాలిటీ సెక్షన్ నుంచి. సో మొత్తం కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాన్ని కూడా కరెంట్ పాలిటీతో లింక్ చేసి అడుగుతున్నారు. అంటే మీరు జస్ట్ ఏ సోర్స్ తీసుకున్నా మీరు ఈ 4 పేపర్స్కి 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి చదివేటప్పుడు అన్నిటికీ కూడా ప్రాపర్ సోర్స్ ఫాలో అవ్వండి, అంటే అథెంటిక్ సోర్స్ మాత్రమే ఫాలో అవ్వండి. మార్కెట్లో దొరికే బుక్స్ అన్నీ చదవద్దు. మీ సోర్సెస్ని ఎప్పుడైతే లిమిట్ చేసుకుంటారో, నారో డౌన్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. నా ఫ్రెండ్ చెప్పారు, రూమ్మేట్ చెప్పారని చెప్పి డిఫరెంట్ బుక్స్ చదివితే ఏమవుతుందంటే మీకు తర్వాత క్లారిటీ రాకుండా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అంటే ఎందుకంటే టైంకి మీరు ఒక బుక్కే చదువుతారు, అది 10 సార్లు చదవాల్సింది పోయి 10 బుక్లు ఒకేసారి చదివితే మీకు ఏం రాదు, దానివల్ల కన్ఫ్యూజనే వస్తుంది, క్లారిటీ అనేది రాదు. క్లారిటీ ఉంటేనే మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ని తీసుకోగలరు. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పాలిటీని కరెంట్ అఫైర్స్తో లింక్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్త్ సబ్జెక్ట్ మనకి ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద సిలబస్లో చూస్తే నేషనల్ అండ్ స్టేట్ పార్టీ రికగ్నిషన్ ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో 2 పార్టీస్కి నేషనల్ పార్టీ స్టేటస్ విత్డ్రా చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని పార్టీస్ అసలు నేషనల్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అని కానీ, లేకపోతే పార్టీ సింబల్స్ కోసం పార్టీస్ గొడవపడటం కానీ, ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా జోడించే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కరెంట్ లా కాకుండా ఓన్లీ లక్ష్మీకాంత్లో కానీ మీరు ఏదైనా బుక్లో చదివితే దాంట్లో ఏముంది అనే చదువుతూ వెళ్తే కనుక మీరు ఆన్సర్ చేయలేరు. క్వశ్చన్స్ ఖచ్చితంగా డైనమిక్గానే ఉంటాయి. మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గ్రూప్ 2 మెయిన్స్ రాసే ముందు వరకు మీరు ఏపీపీఎస్సీ అయిపోయింది, కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరుగుతుంది June 9th. దాంతోపాటు యూపీఎస్సీ ప్రిలిమ్స్ June 16th జరగబోతుంది. ఈ రెండిట్లో కూడా ఇండియన్ పాలిటీ ఉంది, ఎకానమీ ఇండియన్ పార్ట్ చూడొచ్చు, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ కూడా టీఎస్పీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా సేమ్ పార్ట్స్ ఉంటాయి. సో దాని నుంచి కూడా మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారనేది చూడండి, మీకు స్టాండర్డ్ అర్థమవుతుంది, ఈజీగా వస్తాయి, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మనం బెస్ట్ ఇవ్వాలి, తర్వాత రిజల్ట్ గురించి ఆలోచించాలి. ఫస్ట్ ఏంటంటే ఈ పేపర్ డిఫికల్టీ వచ్చింది లేకపోతే వస్తుందేమో అనే భయంతో మీరు ప్రిపరేషన్ని ఇంపాక్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అది. దాని తర్వాత సెక్షన్ ఏ పేపర్ 2లో ఏముంది, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉంది. ఇండియన్ ఎకానమీలో ఏమి ఇచ్చారు, ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. సో మీరు స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో మీరు అసలు ఇండియన్ ఎకానమీలో ఏం ఉన్నాయి మనకి, దాంతోపాటు ప్లానింగ్ అంటే నీతి యోగ్ కానీ 5 year ప్లాన్స్ కూడా చూడండి, పాలసీస్ ఎలా ఉన్నాయి. తర్వాత మనీ బ్యాంకింగ్,
పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్. ఇక్కడ ఆర్బీఐ మానిటరీ పాలసీ కానీ బ్యాంక్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ ఫైనాన్స్, గవర్నమెంట్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, డెట్ తీసుకుంటే ఎలా, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. తర్వాత ఇండియన్ ఎకానమీలోనే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ అంటే 3 సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మీరు ఎలా తెలుసుకోవాలి. ఆ టైంకి కొత్త గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో ఫామ్ అయ్యి వాళ్ళు ఎకనామిక్ సర్వే ప్రెజెంట్ చేస్తే దాని నుంచి మీకు కరెక్ట్ డేటా ఉంటుంది, దాని నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అప్పటికల్లా ఎకనామిక్ సర్వే పెట్టలేదు అంటే కనుక మనం చూస్తే మొన్న ఫిబ్రవరిలో 10 years రివ్యూ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు గవర్నమెంట్. దాని నుంచి డేటా కలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు రీసెంట్ బడ్జెట్ ఇనిషియేటివ్స్ ఏంటి అగ్రికల్చర్ ఈ సెక్టర్స్కి అది కూడా చూడండి. ఇక్కడ ఇండియన్ ఎకానమీ కాబట్టి ఇది చూడండి. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ఏపీ స్పెసిఫిక్గా అడుగుతున్నారు. దాంతోపాటు సేమ్ ఏపీలోనే 3 సెక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో ఇది కూడా మీరు సోషియో ఎకనామిక్ సర్వే అనేది గవర్నమెంట్ ఆ టైంకి ప్రెజెంట్ చేసిందని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే బోత్ ఇండియాకి స్టేట్ స్పెసిఫిక్గా ఖచ్చితంగా చూడాలి. క్వశ్చన్స్ అన్ని అక్కడి నుంచే వస్తాయి. దెన్ మనకి లాస్ట్ సెక్షన్లో ఏముంది, పేపర్ 2లో సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఫస్ట్ ఏముంది, టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. ఎప్పుడైనా సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త టెక్నాలజీస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మొత్తం ప్రపంచం మాట్లాడుతుంది. ఎలక్షన్స్లో కానీ డిఫరెంట్ డొమైన్స్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి వరల్డ్స్ ఫస్ట్ ఏంటి, ఇలాంటివి ఏంటి, ఆ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మెయిన్స్ అంటే ఒక బ్రాడర్ థీమ్ తీసుకుని అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆబ్జెక్టివ్కి వచ్చేసరికి ఏంటంటే మైన్యూట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది క్వశ్చన్ సెట్ చేసేటప్పుడు. సో మీరు చాలా స్పెసిఫిక్గా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా మీ ప్రిపరేషన్ ఉండాలి. పాలిటీలో ఎలా ఉంది, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, ప్లస్ సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా సేమ్ స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోవాలి. ఓన్లీ ఏపీ హిస్టరీ ఒక్కటే మీరు బుక్స్లో ఉన్న చదివితే సరిపోతుంది. దాంతోపాటు ఎనర్జీ మేనేజ్మెంట్. సో మీకు తెలిసిన రీసెంట్ టైమ్స్లో క్లైమేట్ చేంజ్కి అగెయిన్స్ట్గా మనం చాలా రెజల్యూషన్స్ తీసుకున్నాం. దాంట్లో భాగంగా కొత్త టెక్నాలజీస్ని, కొత్త ఎనర్జీ సోర్సెస్ని వాడుతున్నాం. సో అవన్నీ కూడా ఇక్కడ చదవాలి. అంటే స్టాటిక్ పార్ట్ చదువుతూ కరెంట్ అఫైర్స్ లింక్ చేయాలి. దాంతోపాటు ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీలో ఇది ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ టాపిక్. సో ఫస్ట్ స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత బయోడైవర్సిటీ రిలేటెడ్ అంటే స్పీసీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ ఎక్కువ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫస్ట్ టైం స్నో లెపర్డ్ సెన్సెస్ కండక్ట్ చేశారు. దాంతోపాటు ఏదైనా స్పీసీస్ స్పెసిఫిక్గా ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తుంది అని అనుకుందాం, అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది. టైగర్ కానీ, చీతా కానీ ఇలాంటివి. దాంతోపాటు వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్, ఇది కూడా ఎన్వైర్న్మెంట్ టాపిక్కి. సో వేస్ట్ మేనేజ్మెంట్లో కొత్త కొత్త టెక్నిక్స్ ఏంటి, మనం రీసెంట్గా చూస్తే కనుక నేను ఒక వీడియోలో చెప్పాను బయోట్రిగ్ అనేది. ఇది కొత్తగా వేస్ట్ మేనేజ్మెంట్ పైరాలిసిస్ యూజ్ చేసి ఇండియాస్ ఫస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ అని, ఇలాంటివి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అడగడానికి. దాని తర్వాత పొల్యూషన్ కంట్రోల్కి మనం ఎలాంటి మెషర్స్ తీసుకున్నాం, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో తీసుకొస్తున్న పాలసీస్ ఏంటి, ఏపీ స్పెసిఫిక్ పాలసీస్ కూడా అడగవచ్చు. ఎందుకంటే అవి పొల్యూషన్ కంట్రోల్, ఈ వెహికల్స్కి ఏదైనా సబ్సిడీస్ ఇస్తున్నారా, పాలసీ రిలీజ్ చేశారా, అలాంటివి. దాని తర్వాత ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ కూడా మీరు ఎప్పుడైనా స్టాటిక్ పార్ట్ లింక్ చేసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా చూస్తే మనం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందనే రైట్ అగెయిన్స్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కూడా ఉంది అని చెప్పింది. అంటే ఇంతకుముందు రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పింది. సో ఇలాంటి కాంటెక్స్లో క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి అడుగుతారు. మీరు డైరెక్ట్గా బుక్స్లోనే మకప్ చేస్తే క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. సో ఖచ్చితంగా న్యూస్ పేపర్ ఫాలో అవుతూ కూడా దాని నుంచి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోగలరు, క్వశ్చన్ ఎలా అడగగలరు అనేది మీరే ముందు ఊహించగలిగితే మీరు ఆన్సర్ ఎక్కువ క్వశ్చన్స్కి చేయగలరు. సో మొత్తం ఇప్పుడు స్ట్రాటజీ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే రీసోర్సెస్, బుక్స్ అనేది లిమిటెడ్గా పెట్టుకోండి. బుక్స్ అనేవి డైవర్సిఫై చేయొద్దు, లిమిటెడ్ రీసోర్సెస్ పెట్టుకోవాలి. ఒక బుక్ని 10 times చదివితే మీకు క్లారిటీ వస్తుంది. అదే 10 books ఒక్కసారి చదివితే ఏమవుతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. సో బుక్స్ అనేవి లిమిటెడ్గా పెట్టండి. సోర్సెస్ అనేవి అథెంటిక్ సోర్సెస్ మాత్రమే ప్రిఫర్ చేయండి. అంటే అథెంటిక్ సోర్సెస్ అంటే మీ ఎన్సీఆర్టీస్, ఎస్సీఆర్టీస్ కానీ గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఇలాంటివి ఎక్కువ రిలై అయితే బెటర్. దాంతోపాటు నెక్స్ట్ ఇప్పుడు మనకి 100 days ఉంది కదా, ఆల్మోస్ట్గా 107 days ఉంది ఈ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేస్తే. కానీ 7 days తీసేయండి. సో 100 daysని ఎలా ప్లాన్ చేయాలంటే దీంట్లో 80 days ప్లస్ 20 daysగా డివైడ్ చేసుకోండి. ఈ 80 daysని ఏం వాడాలి, మనకి 4 sections ఉన్నాయి కాబట్టి 20 into 4 అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 days మీరు ప్లాన్ చేస్తే ఈ 20 daysలో కూడా మళ్ళీ ఏం చేయాలి, 4 subjectsకి ఇది. ఈ 20 days అనేది ఫైనల్ రివిజన్కి ఆర్ మాక్ టెస్ట్లు రాయడానికి యూజ్ చేసుకోవచ్చు మీరు. ఫైనల్ రివిజన్ ఆర్ మాక్ టెస్ట్ ఇది. దాని తర్వాత
ఈ 20 డేస్లో ఏం చేయాలి, అట్లీస్ట్ మీరు 10 డేస్ లోపల ఒక సబ్జెక్ట్ ఆల్రెడీ చదువుంటే 10 డేస్ లోపలికి మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. దాంతో మళ్ళీ ఇంకొకసారి ఏం చేయొచ్చు, 5 డేస్ లోపల ఒక టెస్ట్ రాయడం, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టెస్ట్లు రాయడం, లేదంటే 5 డేస్లో ఇంకో 5 డేస్లో 2 టైమ్స్ రివిజన్. అంటే మీరు ఇక్కడ ఆబ్జెక్టివ్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. సో ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ రివిజన్ చేస్తున్నారు, ఇక్కడ అట్లీస్ట్ 2 టైమ్స్ కుదిరితే, ఇది ఎవరు ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకి. ఒకవేళ చదివి లేము ఇంతకుముందు అని అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేయాలి, 15 డేస్లో 5 యూనిట్స్ కాబట్టి డేకి ఒక యూనిట్ అనుకోవచ్చు. సో అంటే మీరు ఇలా కంప్లీట్ చేసి 15 డేస్లో, ఈ 20 డేస్లో ఇంకో 5 డేస్ రివిజన్కి పెట్టుకోండి క్విక్గా. సో రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే ఏం యూజ్ ఉండదు. సో ఇక్కడ ఒక రివిజన్, ఇక్కడ ఒకసారి, అంటే 2 టైమ్స్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఒకసారి 3rd టైం రివిజన్ అవుతుంది. అట్లీస్ట్ 3 టైమ్స్ అయితే కానీ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయలేరు. సో ఇది ఇలా స్ట్రాటజీ పెట్టుకోండి. అంటే ఇది ఆల్రెడీ చదివిన వాళ్ళు ఇలా చేయండి, చదవని వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకోండి. సో 100 డేస్. దాని తర్వాత ఫైనల్గా మీకు 28th జూలై ఉంది కాబట్టి ఎగ్జామ్, జూలై 1st నుంచి 28th వరకు కూడా మొత్తం ఈ టైం లేదనుకోండి మీ చేతుల్లో, మొత్తం మార్క్స్ ఇప్పుడు అంటే ఎగ్జామ్స్ రాయడం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. సో మీరు ఏం చదివినా కూడా June 30th కల్లా అయిపోవాలి సిలబస్ అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మార్క్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్షన్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఇప్పుడు సిలబస్లో స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్ మెన్షన్ చేయలేదు కదా అని చదవాల్సిన అవసరం లేదు అనుకోదు. సో మీరు చూస్తే ఏపీ హిస్టరీ తప్పించి పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఎన్వైర్న్మెంట్ కానీ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే వస్తున్నాయి, ఏది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగట్లేదు. సో కరెంట్ అఫైర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఈ పార్ట్స్ని ఎలా లింక్ చేసుకోవాలనేది ప్రాక్టీస్ చేయండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీంతో పాటు మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హోప్గా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఏపీ హిస్టరీ చదువుతారు, పాలిటీ చదువుతారు. సో మీరు చదివేటప్పుడే మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అనేది ట్రై చేయండి మీ సైడ్ నుంచి. అదే టాపిక్ చదువుతున్నప్పుడు ఆబ్జెక్టివ్, ఎందుకంటే ఆబ్జెక్టివ్ చదివితే మీ గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. సో ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేస్తే మీకు ఈజీగా క్లియర్ అవుతుంది. గ్రూప్ 2 క్వాలిఫై అవుతారు. దాంతోపాటు గ్రూప్ 1 మెయిన్స్ మోస్ట్లీ గ్రూప్ 2 తర్వాతే ఉంటుంది. ఆగస్ట్లో పెట్టినా కూడా మీరు దానికి ప్రిపరేషన్ అనేది ఇంపాక్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీ ప్రిపరేషన్ అనేది ఆర్గనైజ్డ్గా చేసుకోండి, కంపోజ్డ్గా ఉండండి, దాంతోపాటు కాన్ఫిడెంట్గా ఉండండి. వీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.